పెద్దమాసన్పల్లి గ్రామాన్ని మద్యపాన నిషేధిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని గ్రామ సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలై తమ విలువైన జీవితాలను కోల్పోవద్దని పేర్కొన్నారు. గ్రామంలో మద్యపానాన్ని నిషేధిస్తూ గ్రామ సభలో ప్రతిజ్ఞ నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసన్పల్లి గ్రామంలోని రైతు వేదికలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలను నిషేధించినట్లు గ్రామ సభ ద్వారా తీర్మానించడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ తీర్మానాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధించడం జరుగుతుందని గుర్తు చేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే 10,000 రూపాయల జరిమానా, బెల్ట్ షాపులలో మద్యం విక్రయిస్తే 50,000 రూపాయల జరిమానా విధించనున్నట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారి ఫోటోలను తనకు పంపిస్తే బహుమతిగా 1,000 రూపాయలను అందిస్తానని, అలాగే వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు. తీర్మానానికి గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళలు సంపూర్ణ మద్దతు తెలిపారని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రావణి, వ్యవసాయ విస్తరణాధికారి నాగార్జున, ఉప సర్పంచ్ బోయిన శ్రీనివాస్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మా పెద్దమాసన్పల్లి గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఏకగ్రీవ గ్రామసభ తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు బెల్ట్ షాపులో మద్యం అమ్మకాలు జరగకుండా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా, స్కూళ్ళు, బళ్ళు, గుళ్ళలో మద్యం సేవించకుండా శాంతి భద్రతలకు మా గ్రామం సురక్షితంగా ఉండాలని మా గ్రామ మహిళలు ముఖ్యంగా కోరుకోవడం జరిగింది. గ్రామ సభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎందుకంటే గ్రామంలో యువకులందరూ మద్యం సేవించి ఆర్థికంగా దెబ్బతింటున్నారు. ఇంకోటి ఏంటంటే మనం మందు బయట వైన్ షాప్లో మందు తాగొచ్చి మళ్ళీ ఊర్లోకి వచ్చి మద్యం అక్కడ తాగొచ్చి ఇక్కడ తాగి మద్యం దొరకడం వల్ల ఒత్తిళ్లకు లోనవుతున్నారు. దాని గురించే బెల్ట్ షాపులు బంద్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్ల మా ఊళ్ళో బెల్ట్ షాపులు మొత్తం బంద్ చేయాలి. పిల్లలు ఖరాబ్ అవుతారు మందు తాగి. 13 ఏళ్ళ పిల్లలు కూడా మందుకు బానిస అయ్యారు. బంద్ చేయాలి. మరి ఇవాళ మా ఊళ్ళో మీటింగ్ జరిగింది. అందరం అనుకున్నాం బెల్ట్ షాపులు బంద్ చేయాలనుకున్నాం. బంద్ పెడతాం. బంద్ చేయకపోతే జుర్మానా వాళ్ళకి అమ్మేటోళ్ళకి జుర్మానా దొరుకుతారు.